మూడేళ్ల క్రితం ప్రేమ రెండేళ్లలోనే పీక్స్కి చేరుకుంది. ఏడాదిలోనే మనస్పర్ధలు వచ్చాయి. ఇది యూట్యూబర్ కోమలి విషయంలో జరిగిన విషయాలు, ఘటనలు. క్లుప్తంగా మాట్లాడుకుంటే యూట్యూబర్ కోమలి ఇష్యూలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. వైజాగ్లోని అఖిల్ కోమలి మధ్య పరిచయం ఏర్పడింది. కోమలి మదర్, నిఖిల్ మదర్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. అంటే కోమలి వాళ్ళ తల్లి, నిఖిల్ వాళ్ళ తల్లి కూడా ఇద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఉంది. ఈ ఫ్రెండ్షిప్పే వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ పరిచయం పెరగడానికి కారణమైంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కోమలి మరణానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ అండ్ బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. నిఖిల్ మదర్ అలాగే కోమలి మదర్ మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్లో ఉన్నారు. దీంతో నిఖిల్ మదర్ బ్యూటీషియన్ కావడంతో కోమలి తల్లికి పరిచయం ఏర్పడింది. సో వీళ్ళిద్దరి ద్వారా నిఖిల్ అలాగే నిఖిల్ ఇన్ ద సెన్స్ అఖిల్ అలియాస్ నిఖిల్. సో అఖిల్కి కోమలికి మధ్య కూడా పరిచయం ఏర్పడింది. తొలిచూపులోనే అఖిల్కు లవ్ ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తోంది కోమలి. అప్పటికే తనకు లవర్ ఉండడంతో కోమలికి నో చెప్పాడు అఖిల్. ఏడాది క్రితం హైదరాబాద్కు వచ్చాడు అఖిల్ అలియాస్ నిఖిల్ రెడ్డి. అఖిల్ వచ్చిన 2 నెలలకి హైదరాబాద్కు వచ్చేసింది కోమలి. ఒకసారి చూడండి, ప్రేమ ఎంత గుడ్డిది అనే మాట గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమ గుడ్డిదా లేకపోతే కళ్ళున్నాయా అనేది విషయం పక్కన పెడితే, బహుశా ఆ పదం కూడా తప్పు అయితే ఆ విషయం కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే దీన్ని ప్రేమ అంటారా? ఒక మనిషి మీద కంటి చూపుతో ప్రేమలో పడిపోతారా? షుడ్ వి కాల్ ఇట్ యాజ్ అ లవ్? కోమలికి నో చెప్పాడు అఖిల్. ఏడాది క్రితం హైదరాబాద్కు వచ్చాడు అఖిల్. అఖిల్ వచ్చిన 2 నెలలకే హైదరాబాద్కు వచ్చేసింది కోమలి. అఖిల్ నో చెప్పినప్పటికీ వెంట పడింది కోమలి. దీంతో కోమలితో సన్నిహితంగా ఉన్నాడు అఖిల్. తర్వాత ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీస్తుందా ఆ వ్యవహారం కాస్త. అఖిల్ను వదిలేయాలంటూ అతని లవర్ దివ్యను బెదిరించినట్టుగా తెలుస్తోంది కోమలి. కోమలి ఫోన్లో ఈ విషయాలు గుర్తించారు రాయదుర్గం పోలీసులు. నేను మారిపోయాను, మాట్లాడుకుందామంటూ ఆదివారం అఖిల్ను తన ఫ్లాట్కు పిలిచింది కోమలి. నువ్వు ఆ అమ్మాయిని వదిలేయి, నాతోనే ఉండిపో అంటూ మళ్ళీ అఖిల్పై ఒత్తిడి తెచ్చింది కోమలి. వద్దు అంటూ కోమలి కాళ్ళు పట్టుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు అఖిల్. గతంలోనే ఓసారి మరణానికి పాల్పడేందుకు ప్రయత్నించింది కోమలి. ఎగ్జాక్ట్గా అది మే 22, 2025 బర్మన్ మరణానికి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నం చేసింది కోమలి. అమ్మా, ఐ లవ్ యూ, తమ్ముడు జాగ్రత్త అంటూ అమ్మకు చివరి మెసేజ్ కూడా రెడీ చేసింది. ఆలోచించండి, ఇస్ ఇట్ ఈస్ కాల్డ్ లవ్? తల్లిదండ్రుల ప్రేమ కాదా? అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన సోకాల్డ్ ప్రేమ. అమ్మా, ఐ లవ్ యూ, తమ్ముడు జాగ్రత్త అంటూ అమ్మకి చివరి మెసేజ్ చేసింది. అప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి కోమలి ఫ్రెండ్స్కు సమాచారం ఇచ్చింది తల్లి. 1 సైడ్ లవ్ కేసుగా నిర్ధారణకు వచ్చారు రాయదుర్గం పోలీసులు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. యూట్యూబర్ కోమలి కేసులో షాకింగ్ విషయాలు, షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి రాయదుర్గం పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. కోమలి కేసుకు సంబంధించి కూడా మనతో పాటు మరి సిఐ వెంకన్న ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. సరే, కోమలి బలవన్ మరణానికి సంబంధించి ఏం జరిగింది? ఈ కోమలి అఖిల్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా వైజాగ్ సంబంధించిన వాళ్ళు. ఒక 23లో వీళ్ళు అక్కడ పరిచయము. ఏదో ఒక వీళ్ళ మదర్ బ్యూటిషియన్ అయితే తనకు అక్కడికి వచ్చినప్పుడు పరిచయము. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ క్లోజ్ అయింది. తర్వాత ఉద్యోగరీత్యా తను అదే స్టడీ పర్పస్ ఆ అమ్మాయి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఇక్కడే ఉంటున్నారు 24 నుంచి కూడా. ఆ అమ్మాయి మధ్యలో ఏదో తనకు క్లోజ్నెస్ వల్ల ప్రపోజ్ కూడా చేయడం జరిగింది. బట్ అతనైతే ఇంట్రెస్ట్ లేడని చెప్పి ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాడు. చాలాసార్లు కూడా అతను చెప్తే కూడా అతను రిజెక్ట్ చేయడం జరిగింది. సేమ్ అవన్నీ కూడా అమ్మాయి డైరీలో రాసుకున్నది. ఒకరోజు ఒక సూసైడ్కి బిఫోర్ 1 డే బిఫోర్ కూడా వాళ్ళు కలిసి కూడా అదే విషయం డిస్కస్ చేస్తే అతను రిజెక్ట్ చేశాడు. వద్దు, నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఇబ్బంది పెట్టకు, వదిలేయి అని చెప్పాడు.
తర్వాత మరి మేబీ ఈ విషయం వల్ల అమ్మాయి మనస్తాపం చెంది ఉండవచ్చు, సూసైడ్ చేసుకున్నది, హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే ఎలాంటి ప్రోద్బలం లేదు సూసైడ్కి, బట్ ఇంకా ఎంక్వైరీ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు అఖిల్ని విచారిస్తున్నారు సార్. ఒకవేళ అఖిల్ నుంచి ఏదైనా నిందితుడు అని తేలే అవకాశం ఉందంటారా, లేకపోతే తనకు శిక్ష పడే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ ఎవిడెన్స్ ప్రకారం లేదు. ఇంకా డీప్గా వెళ్తే ఇంకా చెప్పలేము, ఇంకా ఏం ఎవిడెన్స్ వస్తుందో మనకు తెలియదు కదా. ఇప్పుడున్న ప్రాథమిక విచారణలో లేదు, చూద్దాం ఇంకేముందో సార్. అంటే 3 yearsగా లవ్ ఉంది ఇలా మధ్య అని అంటున్నారు. ఇద్దరి వైపు నుంచి లవ్ ఉందా, లేకపోతే వన్ సైడ్ లవ్ ఉందా? వన్ సైడ్ లేవే కనిపిస్తుంది. అతను క్లియర్గా అమ్మాయి చెప్తుంది, అతను ఇది నా ఒప్పుకోవట్లేడు అని చెప్పేసి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ అతను ఒప్పుకోవట్లేడు, కానీ నాకు ఏదో ఒక రోజు నా లవ్ అర్థం చేసుకుంటాడని నమ్మకం ఉందని రాసింది అది. సో మేబీ వన్ సైడ్ లాగానే కనిపిస్తుంది. అంటే బయటికి వార్తలు ఎలా వస్తున్నాయి అంటే 3 years నుంచి ఇద్దరి మధ్య లవ్ ఉన్నప్పటికీ మధ్యలో ఇంకొక అమ్మాయితో స్నేహం ఏర్పడి అందుకు అవాయిడ్ చేయడం జరిగింది అని కూడా వినిపిస్తుంది. లేదు, అతనికి ఫస్టే అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఈ అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నాడు అట్లా. అంటే లాస్ట్ మెసేజ్ ఎవరికి వెళ్ళింది సార్? వాళ్ళ మదర్కి వెళ్ళింది, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్, తమ్ముని జాగ్రత్త చూసుకోమని చెప్పి వాళ్ళ మదర్కి ఒక మెసేజ్ పెట్టి స్విచ్ ఆఫ్ చేశారు. ఎస్. ఓకే సార్, చూసాం కదా. మరి కోమలి విషయానికి వస్తే కూడా మరి కోమలి కేసులో మాత్రము ఖచ్చితంగా కూడా కోమలి వన్ సైడ్ లవ్ నుంచే కూడా తను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా కూడా సిఐ వెంకన్న తెలిపారు. అదేవిధంగా ఇటు నుంచి అబ్బాయి తరపు నుంచి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నాము. ఎలాంటి ఆధారాలు దొరికినా కానీ ఫర్దర్గా మేము ఇంకా మరి చర్యలు కొనసాగించే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేయడం, మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. మీరు చూస్తున్న ఆ వ్యక్తి అఖిల్ రెడ్డి అలియాస్ నిఖిల్ రెడ్డిగా చెప్తున్నారు. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నిర్మల మరి కాసేపట్లో లైవ్లోకి జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి డీటెయిల్ సేకరించే పనిలో ఉన్నారు మా ప్రతినిధి నిర్మల. అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎవరెవరిని విచారించే అవకాశాలు ఉన్నాయి, దాంతోపాటు కోమలి మరణానికి కేవలం వన్ సైడ్ లవ్ మాత్రమే కారణమా? ఇంతవరకు కనిపిస్తున్న మాట అది. కనిపించకుండా ఉన్న అంశాలేంటి? గతంలో తను బలవన్ మరణానికి పాల్పడిన సందర్భంలో కారణాలేంటి? అండ్ ఇప్పుడు బలవన్ మరణానికి పాల్పడిన ఘటన నేపథ్యంలో బయటకు వస్తున్న విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలేంటి? దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిర్మల జాయిన్ అయ్యారు. నిర్మల, రాయదుర్గం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? మీరు అడిగారు వన్ సైడ్ లవ్, అంటే ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వన్ సైడ్ లవ్ అనేది తెలుస్తున్నమాట. బియాండ్ దట్ ఇంకా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్ ఇంకెన్ని కోణాల్లో జరుగుతోంది నిర్మల? ఎస్ సచిన్, ఇప్పటికైతే కోమలి కేసుకు విచారణకైతే ఇక్కడికి నిఖిల్ అయితే పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. రాయదుర్గం పోలీసుల ముందే ఇప్పుడు సిఐ కూడా విచారించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఆర్టీవీ ముఖంగా కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా ఇటు నిఖిల్నే కాకుండా నిఖిల్ మదరు, అటు మదర్ వాళ్ళను కూడా విచారిస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అటు కోమలి విషయానికి వస్తే కోమలి తల్లికి తెలుసు కాబట్టి, ఎందుకంటే 6 నెలల క్రితమే ఇలాంటి అఘాయిత్యానికి ఒకసారి కోమలి పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అప్పుడు వాళ్ళ తల్లికి మ్యాటర్ అంతా కూడా తెలుసు. అఖిల్కి కోమలికి మధ్య ఉన్న పరిచయం ఏంటి, వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా కోమలి తల్లికి అయితే తెలుసు కాబట్టే మరి కోమలి తల్లిని కూడా మళ్ళీ మేము విచారిస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఓ పక్క మరి కోమలి ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో క్లోజ్గా ఉండేటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఇటు యూట్యూబ్ కూడా వీళ్ళ యొక్క టీం ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ఖచ్చితంగా విచారణ కొనసాగిస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అఖిల్ మాత్రం పోలీసుల ముందైతే తను నిర్భయంగా ఒప్పుకోవడం జరిగింది. అంటే నేను మొదటి నుంచి కూడా కోమలికి చెప్తూనే ఉన్నాను, మా పరిచయం ఏర్పడ్డప్పుడు మా మదరు వాళ్ళ మదరు ఫ్రెండ్స్ అవ్వడంతో కూడా అక్కడికి తరచుగా వస్తున్న నేపథ్యంలో కోమలి నాకు పరిచయం అయినప్పుడు తనే నాకు ప్రపోజ్ చేసినప్పటికీ కూడా నేను ససేమిరా ఒప్పుకోలేదు, నాకు ఇష్టం లేదని కూడా చెప్పినప్పటికీ కోమలి నన్ను మాత్రము అలాగే పరిచయాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ నేను స్నేహితుల్లాగా
ఉందాము అని చెప్పాను. అయినప్పటికీ తను లేదు, నేను ప్రేమిస్తున్నా నిన్ను అని నాకు చెప్పడం జరిగింది. ఆ కోణంలోనే ఇక్కడ అఖిల్ మొదటి లవర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళి పలుమార్లు కోమలి అక్కడ బెదిరించినట్టుగా కూడా పోలీసులకైతే మరి అఖిల్ ఇచ్చిన సమాచారం అని కూడా చెప్పుకోవచ్చు. ఓ పక్క అదే కోణంలో కొనసాగుతున్న విచారణ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ కోణంలోనే నేను మారిపోయాను అని చెప్పి అఖిల్ నేను ప్రస్తుతం అఖిల్ మాత్రమే అదుపులోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే సదరు ఆ మహిళను కూడా ఇన్ఫాక్ట్ విచారణ చేస్తున్నారా, లేకపోతే విచారణ చేపట్టే అవకాశం ఉందా? ఎస్ సచిన్, ఇప్పుడైతే అఖిల్ మాత్రమే అదుపులోకి తీసుకొని అఖిల్ వర్షన్లోనే ఇప్పుడైతే విచారిస్తూ ఉన్నారు. అఖిల్ చెప్పిన వివరాల ప్రకారము ఆ కోణంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము విచారిస్తాము, తన నుంచి ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనే విషయం పైన కూడా మేము ఆరా తీస్తున్నామని చెప్పేసి రాయదుర్గం సిఐ అయితే చెప్పడం కూడా జరిగింది. ఆ కోణంలోనే విచారిస్తున్నారు. ఇప్పుడు కోమలి మదర్ను కూడా విచారించే అవకాశం ఉంది. తనను రేపు పిలిపించి విచారిస్తాము అని చెప్పేసి అక్కడ సిఐ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ యూట్యూబర్స్కి మొత్తం కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఒక యూట్యూబర్గా కోమలి ఉంది కాబట్టి. కానీ అఖిల్ యూట్యూబర్ కాదు అని పోలీసులు చెప్తున్నారు. కేవలం తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అఖిల్ పోలీసుల ముందైతే ఒకటే చెప్తున్నాడు, అప్పుడైనా ఇప్పుడైనా నేను ఎప్పుడు కూడా కోమల్ని నేను ప్రేమించలేదు, ఒక స్నేహితురాలుగా చూశాను, కానీ తను డీప్గా వెళ్ళిపోయి తనే నాకు దగ్గర అయ్యింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఆదివారం రోజు కూడా మరి అఖిల్ని కోమలి పిలిపించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ రోజు కూడా అఖిల్ నేను కాళ్ళ వేళ్ళ కూడా పడ్డాను, తనను బతిల్లాడాను, నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశాను. అయినప్పటికీ కూడా అప్పుడు కోమలి ఒకటే అనింది, సరే నువ్వు అమ్మాయితో ఎలా ఉన్నా నాకు అనవసరము, నువ్వు ఎలాగైనా ఉండు, కానీ నాతో మాత్రము ఇలాగే రిలేషన్షిప్లో ఉండు అని చెప్పేసి చెప్పడం జరిగింది అని చెప్పి మరి పోలీసుల ముందు తను ఒప్పుకున్నట్టుగా కూడా మరి సిఐ ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరి అప్పుడు వెళ్ళిపోయి హ్యాపీగా బాయ్ చెప్పిన కోమలి ఇంత అఘాయిత్యానికి పాల్పడతాదని నేను ఊహించలేకపోయాను, మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు కదా అనుకున్నాను అని చెప్పేసి అఖిల్ పోలీసుల ముందు చెప్పడం జరిగింది. తన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇటు చూస్తే మరి కోమలి తల్లి ఏమో లేదు, తన వల్లే నా కూతురు ఈ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే కోమలి తల్లి కువైట్లో ఉంటుంది. కువైట్లో చిల్డ్రన్స్ దగ్గర తను వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, కేర్ టేకర్గా కూడా. అందుకు తను ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంది. నేను నా పిల్లల కోసమే అంత దూరం వెళ్ళాను, కష్టపడుతున్నాను, కానీ ఇలా నా పిల్లల్ని చూసుకోవడానికా నేను ఇంత కష్టపడ్డది అని తను చాలా అంటే చాలా ఘోరంగా కూడా తను కడుపుకోతతోటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. సచిన్, రైట్, అంటే ప్రస్తుతం కోమలి గురించి మాట్లాడుకునే సందర్భంలో కోమలికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయడం జరిగింది? అంటే ఆబ్వియస్లీ డిజిటల్ గ్యాడ్జెట్స్గా మాట్లాడుకున్నప్పుడు తనకున్న ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఒకవేళ ఉంటే ల్యాప్టాప్స్, వీటిని స్వాధీనం చేసుకొని వాటిని ఆ డేటాని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు తన ఉన్న డైరీస్ కావచ్చు, వీటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం, లేకపోతే వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఏ అంశాన్ని పరిశీలిస్తున్నారు, పరిగణలోకి తీసుకుంటున్నారు? ఈ విచారణకు సంబంధించి ఎప్పుడైనా కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందా? పోలీసులు ఏమంటున్నారు? లేకపోతే కొద్దిసేపటితో మాట్లాడుకున్నట్టుగా వన్ సైడ్ లవ్ అంటూ చెప్తున్న క్రమంలో అక్కడికే పూర్తిగా కంక్లూడ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా నిర్మల? ఎస్ సచిన్, ఎందుకంటే ఇప్పటికే పోలీసులు అయితే ఒక లేఖను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ లేఖలో ఏం రాసిందో కూడా క్లియర్గా కూడా వినిపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఐ లవ్ యూ అమ్మ అంటే నేను ఇటు అఖిల్ని ఎలాంటి ఫోర్స్ చేయదలుచుకోలేదు, తనంటే నాకు ఇష్టము, తన కోసం ఎప్పటి వరకైనా నేను ఎదురు చూస్తూ ఉంటాను, నేను తనను మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను, కానీ అఖిల్ ఎలాంటి రెస్పాండ్ అంటే తన నుంచి ఎక్కడ బ్యాడ్గా రాయలేదు, కానీ తన వర్షన్ మాత్రమే, ఇక్కడ కోమలి వర్షన్ మాత్రమే రాసుకొచ్చింది. అదే కోణంలో వాళ్ళ అమ్మకు సారీ చెప్తూ లాస్ట్ మెసేజ్ పెట్టినట్టుగా కూడా ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ ఫోన్లో కూడా లాస్ట్ మెసేజ్ తల్లికే పెట్టింది, అమ్మ ఐ లవ్ యూ, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని. ఆ ఒక్క మెసేజ్తో వాళ్ళ అమ్మ అలర్ట్ అయిపోయి కోమలి ఫ్రెండ్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హుటాహుటిన ఫ్రెండ్ కూడా అక్కడికి చేరుకోవడం ఇదంతా జరిగినప్పటికీ కూడా ఆ ఫోన్లో మాత్రము ఇక్కడ అఖిల్కి కోమలికి సంబంధించినటువంటి మెసేజ్లను కూడా పోలీసులు అయితే పరిశీలించడం జరిగింది. ఆ మెసేజ్ల ఆధారంగానే కూడా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఆ మెసేజ్లలో కూడా అఖిల్ మాత్రము
నువ్వు ఇలా వద్దు, మనము ఇంతటితో స్టాప్ అయిపోదాము, నేను చెప్పే మాట విను కోమలి, నేను బతిల్లాడుకుంటున్నాను, ఇక మీదట మనము లవ్ అనే ఆ రిలేషన్షిప్ మనకు వద్దు అని చెప్పేసి కూడా తను మెసేజ్లు పెట్టినట్టుగా, రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కూడా ఆ మెసేజ్లలో పోలీసులు మాత్రం గమనించి ఆ కోణంలో కూడా మేము పరిశీలిస్తున్నామన్నారు. ఇంకా ఏదైనా ఆధారాలు లభించాలి అంటే యూట్యూబర్స్ కొంతమంది తన ఫ్రెండ్స్ ఉన్నారు, తన టీమ్స్ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల, అంటే అసలు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లోకి తను ఎవరు ఎంట్రీ చేశారు, ఎలా వచ్చింది, ఎందుకంటే చిత్రపురి కాలనీలో తను ఒక సింగిల్ రూమ్లో ఉంటుంది, సింగిల్గా. ఇప్పటి వరకు వాళ్ళ మామయ్య దగ్గర ఉంటుంది అని కొన్ని సమాచారాలు వచ్చాయి, కానీ వాళ్ళ మామయ్య అంటూ ఎవరూ లేరు ఇక్కడ. కేవలం కోమలి మాత్రమే ఇక్కడ సింగిల్గా రూమ్ తీసుకొని ఉంటుంది. ఆ చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లలోనే వేరే బ్లాక్లో ఇక్కడ నిఖిల్ అక్క ఉంటున్నట్టుగా సమాచారము. ఆ అక్క దగ్గరే నిఖిల్ కూడా ఉంటున్నాడని పోలీసులు అయితే వివరించడం జరిగింది. ఆ కోణంలో ఇప్పుడు నిఖిల్ వాళ్ళ అక్కను కూడా మరి విచారించే ప్రయత్నంలోనే ఉన్నారు పోలీసులు అయితే. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మలా. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ తీవ్ర కలవరపడి గురి చేస్తుంది ఆ కుటుంబానికి. ఒక్కసారి విశ్వాస్ మీరు చూడొచ్చు, రాత్రి 10:50 ప్రాంతం, అంటే అటు ఇటుగా 11 గంటల ప్రాంతంలో ఆ ఇంట్లోకి వెళ్తూ ఆ విశ్వాస్ మీరు చూడొచ్చు. ఇది ఎప్పుడు 21/2/2026, అంటే 4 రోజుల క్రితం. ఈ అఘాయిత్యానికి పాల్పడి గంటల వ్యవధానం కావాలి, అంటే ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఒక తీవ్రమైన వాగ్వాదం జరిగింది అనే మాట వినిపిస్తోంది. మీరు చూడొచ్చు అక్కడ ఆ ఇంట్లోకి వెళ్తున్న సందర్భంలో ఆ ఫుటేజ్, అఖిల్ ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భం, ఇంట్లోకి వెళుతూ ఏం జరిగింది ఆఖరి, అంటే బహుశా అది ఆఖరి క్షణాల కింద మాట్లాడుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ గురించి మాట్లాడుకుంటే ఏం కాన్వర్సేషన్ జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, ఇది కంప్లీట్గా అఖిల్ మాత్రమే బయట పెట్టగలే అంశం. అఫ్కోర్స్ కోమలికి తెలుసు, బట్ కోమలి లేదు, ఇప్పుడు చెప్పడానికి రాధిక లేని కోమలి దగ్గర ఆ వాస్తవం ఉండిపోతుంది. కానీ కాస్త కూస్త బయటికి రాగలిగేది, వచ్చే అవకాశం కేవలం నిఖిల్ రెడ్డి దగ్గర, అలియాస్ అఖిల్ రెడ్డి దగ్గర మాత్రమే ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య వన్ సైడ్ లవ్ మాత్రమే ఉంది అనేది పోలీసు నుంచి వినిపిస్తున్న మాట. ఇన్వెస్టిగేషన్ ఇంకా డెప్త్గా వెళ్తున్న కొద్దీ, ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుగా వెళ్ళే కొద్దీ ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి రాకపోతున్నాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మీ అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు ఒంటరిగా విడిచిపెడుతున్నారా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు ప్రేమలో ఉన్నారో లేదో కనుక్కోండి ఫస్ట్. వాళ్ళు ప్రేమలో ఉన్నారంటే దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది నిర్మోహమాటంగా నిస్సంకోచంగా మాట్లాడుకోవాల్సిన అంశం. ఏ ప్రేమ లేదు దోమ లేదు అని చెప్పి కసరేస్తారనుకోండి, మీ దగ్గర దాచిపెట్టచ్చు. కానీ మీ దగ్గర దాచిపెట్టిన ప్రేమ వాళ్ళ గుండెల్లో అగ్నిగోళంగా మారి, అగ్నిపర్వతంగా మారి ఏ రోజైనా పేలిపోవచ్చు. బహుశా ఈ మాట కాస్త కఠినంగా అనిపించవచ్చు, మీ హృదయాన్ని కాస్త కఠినంగా తాకచ్చు, కానీ చేదు వాస్తవం ఇది. ఈరోజు కోమలి విషయంలో కూడా జరిగింది అదేగా. తల్లిదండ్రులకు తెలుసో తెలీదో అనే విషయం పక్కన పెడతా, తను ప్రేమలో ఉంది, ప్రేమించిన వ్యక్తి పక్కనే ఉన్నాడు, కానీ ఆ వ్యక్తికి ప్రేమించడం ఇష్టం లేదు. ఎవరి జీవితం వాళ్ళది. నువ్వు ప్రేమించావని చెప్పి అవతలవాడు ప్రేమించాలని లేదు, బట్ దట్ డజంట్ మీన్ దట్ చచ్చిపోవాలని కూడా కాదు. లవ్ ఈజ్ అ ప్యూర్ థింగ్. ఎంతమంది చెప్పినా వినిపించుకోగా. అట్రాక్షన్కి లవ్కి ఆ వ్యత్యాసం తెలియక, ఆకర్షణకి ప్రేమకి ఆ వ్యత్యాసం తెలియక చచ్చిపోతారా? మీ తల్లిదండ్రులు మీరు మీ మీద పెంచుకున్న ప్రేమతో వాళ్ళేమైపోవాలి? ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? వాళ్ళ ప్రేమను ఏం చేశారు? మరి మీరు మీ స్వార్థం చూసుకుని వెళ్ళిపోయారు అనుకోవాలి. అప్పుడు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. బల్వర్ మరణానికి పాల్పడే ముందు మీరున్న 4 గదుల నుంచి బయటకు వచ్చి ఒక్కసారి ఆకాశాన్ని చూసి మాట్లాడుకోండి. కనీసం మీతో మీరు మాట్లాడుకోండి. స్పెండ్ సమ్ టైం. మీకోసం మీరు కొన్ని క్షణాలను గడపండి. అప్పుడు మీరు చచ్చిపోవాలో వద్దో మీకే నిర్ణయం వస్తుంది. అండ్ మీరు తీసుకున్న నిర్ణయం ఎంత పిచ్చిదో అర్థమవుతుంది. ఒక వారం, లేకపోతే మరీ వారం కూడా అవసరం లేదు, ఒక నిమిషం నుంచి ఒక గంట, ఒక గంట నుంచి కొన్ని రోజుల, రోజుల నుంచి వారాలు, వారాల నుంచి ఒక 3 నెలలు బ్రతికి చూడండి. మీరు తీసుకున్న నిర్ణయం ఒక 3 నెలల వరకు చూడండి. అండ్ మీలో మార్పు రాకపోతే అప్పుడు మిమ్మల్ని మీరు మళ్ళీ క్వశ్చన్ చేసుకోండి. ఎవరి కోసం మీరు చచ్చిపోవడం ఏంటి?
క్వశ్చన్ న్యూస్ ఈరోజు కోమలి విషయంలో జరిగింది కాబట్టి మాటికి ప్రశ్నించుకోవాల్సిన అంశం. అంత సోషల్ మీడియాలో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని నువ్వంటే పడి చచ్చేవాళ్ళు అంతమంది ఉన్నారు ఇంకా బయట. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.